అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేదు క్రియేషన్స్. తెలంగాణలోని గోదావరి నది తీరాన వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం. ఈ పవిత్ర స్థలం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు. ఇది భక్తి, చరిత్ర, పురాణం మరియు సంస్కృతికి ప్రతీకగా నిలిచింది. భద్రాచలం ఎలా ఏర్పడింది? భక్త రామదాసు ఎవరు? ఈ పుణ్యక్షేత్రంకు ఉన్న ప్రత్యేకత ఏమిటి? అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు భద్రాచలానికి ఈ పేరు ఎలా వచ్చింది అంటే, పురాణాల ప్రకారం మేరు పర్వతానికి భద్రుడు అనే కుమారుడు ఉండేవాడు. అతను శ్రీరామునికి పరమ భక్తుడు. చంద్రుని దర్శించుకోవడం కోసం భద్రుడు అనేక సంవత్సరాలు మేరుకు తపస్సు చేశాడు. అతను భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు రామావతారంలో అతనికి దర్శనమిస్తానని వరమిచ్చాడు. రామాయణ కాలంలో శ్రీరాముడు సీతాదేవిని లక్ష్మణునితో కలిసి భద్రునికి ప్రత్యక్షమయ్యారని చెబుతారు. ఆ దర్శనం పొందిన భద్రుడు పర్వత రూపంలో నిలిచిపోయాడని, ఆ పర్వతమే భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిందని కథనం. అందుకే ఈ ప్రాంతానికి భద్రాచలం అని పేరు వచ్చింది అని చెబుతూ ఉంటారు. అంటే భద్రుడిని కొండగా మార్చిన ప్రదేశం అన్నమాట. భద్రాచలం అనేది గోదావరి నది తీరి ప్రాంతంలో ఉంటుంది. స్థానిక విశ్వాసకుల ప్రకారం రామాయణంలో పేర్కొన్న దండకారణ్యంలోని ఒక ప్రాంతంలో ఒక భాగంగా శ్రీరాముడు తన వనవాస సమయంలో ఈ ప్రాంతంలో సంచరించారని భక్తుల నమ్మకం. అందువల్లే భద్రాచలం కేవలం ఆలయం మాత్రమే కాకుండా భద్రాద్రి రామయ్య జ్ఞాపకాలుగా ఇది ఒక పవిత్ర పుణ్యక్షేత్రంగా ఈ భూమిపైన వెలిసిందని చెబుతూ ఉంటారు. 17వ శతాబ్దంలో పోకల దమ్మక్క అని భక్తురాలు ఒక కలలో శ్రీరాముడు దర్శనమిచ్చారని చెబుతారు. ఆమె అడవిలో వెతకగా ఒక కొండపైన శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు విగ్రహాలు కనిపించాయి. దమ్మక్క ఈ విగ్రహాలను చిన్న మందిరంగా నిర్మించి నిత్యం పూజలు ప్రారంభించింది. ఈ సంఘటనతో భద్రాచల క్షేత్రం గురించి ప్రజలకు మరింత బాగా తెలిసింది. భద్రాచలం చరిత్రలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి కంచర్ల గోపన్న. భక్త రామదాసు అని కూడా పిలుస్తారు. గోపన్న అప్పట్లో గోల్కొండ రాజ్యంలో తహసీల్దార్గా పనిచేసేవాడు. భద్రాచలంలోని శ్రీరాముని ఆలయాన్ని చూసి అతనికి మనసు భక్తితో నిండిపోయింది. ఆలయం శిథిలావస్థలో ఉండటంతో దాన్ని పునర్నిర్మించాలని ప్రజల నుండి వచ్చిన నిధులను సరికపోవటంతో ప్రభుత్వ ఖజానా నుంచి కూడా కొంత ధనాన్ని వినియోగించాడని చరిత్ర చెబుతుంది. ఈ విషయం తెలిసిన గోల్కొండ సుల్తాన్ అబ్దుల్ హాసన్ తానిషా గోపన్నను జైల్లో పెట్టాడు. జైల్లో ఉన్నప్పుడు గోపన్న అనేక భక్తి కీర్తనలు రచించాడు. అవి నేడు రామదాసు కీర్తనలుగా ప్రసిద్ధి చెందాయి. పురాణ కథనం ప్రకారం రాముడు మరియు లక్ష్మణుడు స్వయంగా తానిషాకు బంగారు నాణాలు ఇచ్చి రామదాసుని విడుదల చేయించారట. ఆ తర్వాత గోపన్న భక్త రామదాసుగా చరిత్రలో స్థిరంగా నిలిచాడు. అయితే భద్రాచలం ఆలయంలోని శ్రీరాముడు సీతాదేవితో కలిసి కొలువై ఉన్నారు. ప్రతి సంవత్సరం జరిగే శ్రీరాముని కళ్యాణంతో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ వేడుకలను లక్షలాది మంది భక్తులు ప్రత్యక్షంగా లేదా టెలివిజన్ ద్వారా వీక్షిస్తుంటారు. ప్రత్యేకంగా శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం భక్తులతో కిటకిటలాడుతుంది. దేశం నలుమూల నుండి కాక విదేశాల నుండి కూడా భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, భద్రాచలం అనేది కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు. ఇది భక్తి, చరిత్ర, పురాణం, తెలుగు సంస్కృతికి ప్రతీక. భక్త రామదాసు త్యాగం, భద్రుడి భక్తి, శ్రీరాముని కరుణ కలిసి ఈ పుణ్యక్షేత్రాన్ని మరింత పవిత్రంగా మార్చాయి. భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతంలో రామునికి సంబంధించిన ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. వాటిలో అత్యంత ముఖ్యమైనది పర్ణశాల. భద్రాచలం సుమారు 35 కిలోమీటర్లు రోడ్డు మార్గంలోనూ కారు, బస్సు లేదా ఆటో ద్వారా సులభంగా అక్కడికి చేరుకోవచ్చు. గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రకృతి సౌందర్యం మధ్య ఈ ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక పర్ణశాల విషయానికి వస్తే, స్థానిక విశ్వాసకుల ప్రకారం వనవాస కాలంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు కొంతకాలం ఈ ప్రాంతంలో నివసించారని చెబుతారు. పర్ణశాల అనే పేరుకి కారణం కూడా అదే. పర్ణం అంటే ఆకులు, శాల అనేది నివాసం. ఆకులతో నిర్మించిన ఆశ్రమంతో వారిని నిర్మించుకున్నారని ఇక్కడ విశ్వాసం. ఇక్కడ సీతమ్మ వారి అడుగులు, గుర్తులు, రామలక్ష్మణుల నివాస స్థలము, రాముడి సీతామహరణ ప్రదేశాలకు సంబంధించిన కొన్ని గుర్తులు ఇక్కడ ఉన్నాయి. ఇక నారచీర గురించి వస్తే, పర్ణశాలలో అత్యంత ఆసక్తికరమైన ప్రదేశాల్లో ఒకటి నారచీర. శ్రీరాముడు సింహాసనం. రామాయణం ప్రకారం అరణ్యవాస సమయంలో శ్రీరాముడు రాజవస్త్రాలను విడిచి నారచీరలను, నారవస్త్రములను ధరించి శ్రీరాముడు, లక్ష్మణుడు సమేతంగా పర్ణశాలలోని కనిపించే రాతి ఆకారాన్ని స్థానిక భక్తులు నారచీర శ్రీరాముని సింహాసనంగా పూజిస్తారు. వనవాస సమయంలో శ్రీరాముడు అక్కడ కూర్చొని విశ్రాంతి తీసుకున్నాడని, ప్రజలకు ధర్మబోధనం చేశాడని స్థానిక కథనాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయాలకు ప్రత్యక్ష పురావస్తు ఆధారాలు ఏమీ లేవు.
ఇవి ప్రధానంగా స్థానిక సాంప్రదాయ, భక్తి, విశ్వాసం ఆధారంగా తరతరాలుగా ప్రచారంలో ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రదేశంలో భక్తుల్లో గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. నారచీర అనగానే శ్రీరాముని సింహాసనం మనకు ఎంత గొప్ప సందేశాన్ని అందిస్తుంది అంటే, అయోధ్య చక్రవర్తిగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్ళి శ్రీరాముని త్యాగం, ధర్మం, వినయం ప్రతీకగా నిలిచింది. రాజసింహాసనం విడిచిన శ్రీరాముడు నారచీరను ధరించి అరణ్యంలో జీవించిన ఈ కథ మనకు పరిస్థితులను మారినా ధర్మాన్ని విడవకూడదని సందేశాన్ని ఇస్తుంది. అంతేకాదు ఈ సింహాసనాన్ని ధరించిన భక్తులు తమ జీవితంలో శాంతి, ధైర్యం, దైవానుగ్రహంను లభిస్తుందని విశ్వాసం. ముఖ్యంగా శ్రీరామనవమి సందర్భంగా వేలాది మంది భక్తులు ఈ ప్రదేశాన్ని సందర్శించి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. భద్రాచలం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, శ్రీరామును అడుగుజాడలను గుర్తించే ఎన్నో పవిత్ర స్థలాలు ఉన్నాయి ఇక్కడ. శ్రీ సీతమ్మ వారి చీర ఆరేసుకున్న ప్రదేశం, శ్రీరాముని సింహాసనం వంటి విశేషాలు భక్తుల విశ్వాసాన్ని మరింత విశ్వాసాన్ని పెంచుతున్నాయి. ఒక దేశానికి రాజు కావాల్సిన శ్రీరాముడు రాజ్యాన్ని, సింహాసనాన్ని, అపారమైన సుఖ సౌకర్యాలను క్షణంలో వదిలేశాడు. ఎందుకో తెలుసా? తండ్రి మాటను సత్యంగా నిలబెట్టి నా ధర్మం అని భావించాడు. 14 సంవత్సరాలు వనవాసం అనేది సాధారణ విషయం కాదు. అడవిలో కష్టాలు, ప్రమాదాలు, అనేక పరీక్షలు ఎదురైన శ్రీరాముడు తన ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అందుకే ఆయన కేవలం ఒక రాజు మాత్రమే కాదు, మర్యాద పురుషోత్తముడు అయ్యాడు. మనకు శ్రీరాముడు నేర్పిన గొప్ప పాఠం ఏమిటంటే, ధర్మో రక్షతి రక్షితః అనే పాఠాన్ని నేర్పారు. ధర్మాన్ని మనం కాపాడితే మనల్ని ధర్మం కాపాడుతుంది అని. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.